ఈరోజు మా గుప్తా రియాలిటీ మెగా ఫెస్ట్ చాలా సక్సెస్ అయింది. దాదాపుగా 13,000 పైనే జనాలు వచ్చారు. లాస్ట్ టైము బ్రోచర్ లాంచ్ చేసినప్పుడు 3,000 దాకా వచ్చారు. ఈసారి 13,000 దాటింది. 15,000 వరకు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది మా కమ్మెటర్ రిసార్ట్. ఈ రిసార్ట్ కూడా మాదే. ఈ రిసార్ట్లోనే అన్ని ఈవెంట్స్ మనం జరుపుకుంటాము. ఇది చెవెల దగ్గర ఉంది. ఇక పక్కన ప్లాటింగ్ చేసినాం. 2018లో 2,500 రూపీస్ కమ్మినాము. ఇప్పుడు 18,000 నడుస్తుంది. అదే అన్నమాట. ఎక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి, ఎక్కడ అనేది ఐడెంటిఫికేషను, మనం ప్రోడక్ట్ తయారు చేయడం, అమ్మడం, దాని మీదే మన కస్టమర్స్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళ డెవలప్మెంటు, కంపెనీ డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని నమ్మే మేము ప్రాజెక్టులు చేస్తున్నాం. ఇప్పుడు జైరాబాద్లో 100 ఎకరాల ప్రాజెక్ట్ నడుస్తుంది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్లో నడుస్తుంది. ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా మనం చాలా తక్కువ రేట్లకు కస్టమర్కి ఇస్తాం కాబట్టి ఇదే స్పందన ఉంటుంది. వాళ్ళకు కూడా అది కొద్ది కాలంలోనే అది రెట్టింపు అవ్వడం, 100% పెరగడం, మళ్ళీ ఆ డబ్బు ఇంకో దగ్గర పెట్టడం, నామినల్ మార్జిన్తో తక్కువ లాభంతో కస్టమర్స్కి ఇచ్చి ఈరోజు మీరు చూస్తున్న ఈ రిజల్ట్ అంతా అదే అన్నమాట. ఇప్పుడు ఈ కస్టమర్లకు అట్రాక్ట్ చేయడం కోసము, చాలామంది రావడం కోసము కొన్ని ప్రైజెస్, గిఫ్ట్లు పెట్టాము. మన ఆక్సిజన్ పార్క్ జైరాబాద్లో ఒక ప్లాట్ ఉచితంగా లక్కీ టిప్ ద్వారా ఇవ్వడం జరిగింది. 50 మందికి సిల్వర్ కాయిన్స్, ఇంకా చిన్న చిన్న కాన్సులేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. జగన్ అనే అతను బీరంగూడ పటంచెరు అతనికి ప్లాట్ వచ్చింది. ఛానల్ పార్ట్నర్లు చాలామంది, అంటే మన ఏజెంట్లు వర్క్ చేశారు ఈ ఈవెంట్కి. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కొంత పనిచేస్తున్న వాళ్ళకి, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళకి మనము ఒక గిఫ్ట్ లాగా అనౌన్స్ చేశాము. ఆ గిఫ్టే ఈరోజు ఈ లక్కీ డిప్ ఎవరికైతే ప్లాట్ వచ్చిందో ఆయనకి 5 lakhs రూపీస్ కంపెనీ తరఫున గిఫ్ట్ లాగా ఇచ్చాము. గెస్ట్లు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్, ఎక్స్ చైర్పర్సన్ మంజులా రమేష్ గారు వచ్చారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ గారు వచ్చారు. అలాగే మన బిత్తిరి సత్తి గారు, ఉదయభాను గారు తదితరులంతా ప్రముఖులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. మేము 7,000 to 8,000 జనాభా అనుకున్నాము. కానీ ఆ జన సందోహం 13,000 దాటి 15,000 వరకు పోతుంది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజల్లో మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని వచ్చారని. అలాగే ఈరోజు మా గుప్తాస్ మెగా ఫెస్ట్కి వచ్చిన అందరికీ కూడా, మీరంతా వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.